ఇప్పుడు నేను వెళ్తోంది గ్రాంగర్ అని టెక్సస్లో ఒక చిన్న ఊరు. ఆస్టిన్ నుంచి దగ్గర 30 మైళ్ళు, జార్జ్ టౌన్ నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంటుంది. జార్జ్ టౌన్ ఏంటంటే ఆస్టిన్కి సబర్బ్ అనమాట. అయితే ఇక్కడ ఒకానొకప్పుడు పత్తి బాగా పండించేవాళ్ళు. ఇది రైల్వే ట్రాక్. సో ఇక్కడ ట్రైన్లు టైలర్ వరకు వెళ్తాయి. టైలర్లో ఏవో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ పండించే పత్తి ఇప్పుడేమీ పెద్ద పత్తి ఈ ఇండస్ట్రీస్ ఏమీ ఉన్నట్టు లేవు ఈ ఊర్లో. ఎందుకు అంటే మొత్తం మనకి ఎప్పుడైతే చైనాకి అవుట్సోర్స్ అయిపోయిందో రకరకాలుగా, సో బట్టలన్నీ బయట నుంచి కొనుక్కుంటున్నారు, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఆగిపోయింది. సో అక్కడ ఎదుర్కొండా కనిపిస్తుంది చూసారా, పత్తి వాళ్ళు అలా పెట్టుకున్నారు. పత్తి మేము ఒకనొకప్పుడు పండించేవాళ్ళం అన్నట్టు. ఇప్పటికీ ఎవరైనా పండిస్తున్నారేమో మరి నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఉన్నంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయితే ఇప్పుడు ఇది కాదు. అండ్ ఇది మెయిన్ స్ట్రీట్. ప్రతి ఊర్లోనూ ఒక మెయిన్ స్ట్రీట్ ఉంటుంది. సో జనరల్గా ఇలాంటి రిమోట్ ఏరియాస్కి ఎవడు పోడు. ఎందుకు పోడు అంటే భయం ఉంటుంది. ఎందుకు వచ్చింది గోల, ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అదొక చిన్న బార్ లాంటిది. అయితే ఇక్కడ నాకు ఇలా పాతకాలము కొంచెము ఓల్డ్ టైప్ ఆఫ్ టౌన్స్ని చూడాలంటే నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్. ఎందుకంటే సిటీని చూస్తూనే ఉంటాం, రూరల్ ఏరియాస్ని చూడాలి అంటే. సో ఇక్కడ వీడియో తీస్తుంటే కూడా జనాలు ఎలా కొత్తగా వింతగా చూస్తారు. లోపల ఒక భయం అయితే ఉంటుంది. ఎందుకంటే మన స్కిన్ కలర్ డిఫరెంట్, మనం డిఫరెంట్. సో ఎందుకన్నా మంచిది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మరి మనకు తెలియదు. బట్ నేనైతే ఇక్కడికి వచ్చి వీడియో తీసా. ఇది పత్తి వాళ్ళు చూపించుకుంటున్న విషయం అనమాట. అంటే మీ డిస్ప్లే ఇది ఒకనొకప్పుడు పత్తి పండించడంలో ఒక మంచి మెయిన్ హబ్లా ఉండేదంట ఇది. సో ఇప్పుడు మాత్రం రైతులందరూ నేను దారిలో అంతా కూడా మొక్కజొన్న పంటలే చూశాను, కానీ పత్తిని మాత్రం ఎక్కడ చూడట్లేదు. పత్తికి చాలా నీళ్లు కావాలట. సో మరి ఇదొక రీజన్ అవ్వచ్చు, రెండోది అవుట్సోర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడైతే ఇప్పుడు పత్తి పంట అంతగా లేదు, అండ్ ఇండస్ట్రీ కూడా అంత ఎక్కువగా ఏమీ లేదు. బహుశా ఈయన వేసిన తారీఫుల వల్ల, ట్రంప్ గారి తారీఫుల వల్ల ఏమైనా మళ్ళీ తిరిగి రావచ్చేమో తెలియదు ఈ పత్తి పంట అంతా కూడా. అయితే ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే ఇది కూడా మెయిన్ స్ట్రీట్కి వేరే దారి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఒకటి, తర్వాత ఏమో ఒక చిన్న సైజు బారు, తర్వాత కాటన్ క్లబ్ ఒకటి, ఏదో కాటన్ది. ఇవి మనకి ఇక్కడ దారిలో కానీ ఉన్నాయి. అండ్ నేనైతే మాత్రం కార్ ఆపి ఎక్కడ తీయలేదు, ఎందుకంటే నాకు ఎలా ఉంటుందో తెలియదు. దిగేసేసి అక్కడికి పోయి వాళ్ళతో నేను జనరల్గా 1-2 సార్లు ఇక్కడికి వచ్చా. జనాలు అయితే నార్మల్గానే ఉన్నారు. ఒక బార్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేసేసి వచ్చాను. బట్ స్టిల్ చాలామంది అన్నారు ఇట్స్ నాట్, నువ్వు అలా వెళ్ళకూడదు అని. సో ఈసారి అయితే మాత్రం కార్ ఆపలేదు, జస్ట్ ఐఎమ్ గోయింగ్. ఇదో పాతకాలపు ఇల్లు చూసారా. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా జనరల్గా అయితే అమెరికాలో ఇళ్ళు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసే టౌన్షిప్లా ఉన్నప్పుడు అన్నీ కొంచెం దగ్గరగా ఒకటేలా ఉంటాయి. కాస్త మోడల్స్ డిఫరెంట్ అండ్ లుక్ అండ్ ఫీల్ లైట్ డిఫరెన్స్తోనే అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడు మాత్రం మనము ఇళ్ళన్నీ డిఫరెంట్ ఈ పల్లెటూరులో. ఎందుకంటే ఇవి ఒక కమ్యూనిటీ బేస్డ్ కిందికి రాకపోవచ్చు, హెచ్ఓఏలు అవన్నీ వీళ్ళకు ఉండవు. సో వీళ్ళ ప్రతి ఇల్లు ఒక డిఫరెంట్ అనమాట. అండ్ కొంచెం ముందరికి వెళ్తే స్కూల్ ఉంది. ఆ స్కూల్ కూడా ఒక్కసారి ఆపి నేను ఆ స్కూల్ని, ఈరోజు సండే అవడంతో పిల్లలు ఎవరు ఉండరు. అండ్ అదొక స్కూలు. అండ్ ఆ స్కూల్ మన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చోట్లకి వచ్చి ఉండరు. ఎవరు ఈ